నేను నేనేనా? నాకు కలిగిన అనుభవాలన్నీ అబద్ధాలా? ఎన్నేళ్లుగా నేను నమ్మిందంతా అబద్ధమా? ఇదంతా నిజమా లేక కళ? దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదు తెలియని పరిస్థితిలో ఉన్నాను. ఆకాశవాణి ఇప్పుడు రైల్వే వార్తలు వింటారు. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ 8 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది. పరమానందయ్య, ఇక్కడికి ట్రైన్స్ ఏమైనా వస్తాయా? వస్తాయి. నువ్వు పైనుంచి దిగొచ్చేటప్పుడు రైల్వే ట్రాకులు నీకు కనపడలేదా? ఈ ఏరియాలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది బ్రహ్మేంద్ర. అది కూడా పర్వతం పైన. రిక్వెస్ట్ స్టాప్ కూడా ఉంది. నువ్వు ఇలా చేయి చూపించావంటే విమానం అలా వచ్చింది ముందు వాళ్ళు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. రేపు కోర్టుకు వెళ్ళరా చాలు, అంతా నేను చూసుకుంటాను. దేవుడా, నువ్వే మా అమ్మాయికి తోడుగా ఉండు. నిన్ననే ఏం ప్రయోజనం? పెద్దవారి మాట వినుంటే ఇప్పుడు నీకు పరిస్థితి వచ్చి ఉండేది కాదు. బంధాలు శాశ్వతంగా ఉండాలంటే పెద్దలు చూసే పెళ్ళే చేసుకోవాలమ్మా. బస్ ఎక్కడే వస్తుందుండు. ఇంకా బస్సు రాలేదే రీటా. ఏయ్ సంగీత, అవును నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది నేను విశాఖపట్నం వెళ్తున్నాను. కాదు, విజయనగరం వెళ్తున్నాను. నా చెల్లి రీటాను చూసావా? రీటాని నేను చూడలేదే. విషయం ఏంటి జోసఫ్ అన్నా? చదువుకోవడానికి విశాఖపట్నం పంపిస్తే అక్కడ ఇదేం పని చేసుకొచ్చిందో తెలుసా? లవ్ చేసుకొచ్చింది. రాని దానికి ముందే వేడ పారిపోవడానికి చూస్తుందా? నా నుంచి ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. ఏ సాంబయ్య, టైం ఇప్పుడు 4 అయింది. బస్సు వచ్చే జాడే కనిపించలేదే. రా, తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. రత్తయ్య, నేను ఎన్ని కష్టాల్లో ఉన్నానో నీకు తెలుసు కదా. నాటకం వేస్తేనే కదా డబ్బు వచ్చేది. బస్సు వస్తేనే కదా మనం బయలుదేరడానికి. ఆ అడవి దారిని సాయంత్రంలోగా దాటగలిగితేనే చేరుకోగలం. బస్సు వచ్చింది రత్తయ్య. బానే ఉన్నాను. ఎంతకీ నీ కూతురు ఎలా ఉంది? నీ కోసం ఎదురు చూస్తాందిరా. పెళ్లి చేసుకోరా. అందరూ ఎక్కేసారా? మావా, రాత్రికి వస్తా అని చెప్పు. బాగా తిమ్మిరి ఎక్కింది రోజు. రాత్రికి పండగ చేసుకో మావయ్య. రాత్రికి వస్తా మావయ్య, పండగ చేస్తా మావయ్య. బస్సు వచ్చేసింది బ్రహ్మేంద్ర. ఓ, ఎలాగైతేనే బస్ వచ్చేసింది. హే ఆగు, హే బస్సు ఆగు. టాటా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. లాభంగా వస్తా, వెళ్ళొస్తా. జై భజరంగ బలి. బండి వెళ్ళిపోతే నువ్వెక్కమ్మా. ఎలాగోలా ఇక్కడ నుంచి హైదరాబాద్ చేరుకుంటే చాలు. టికెట్ విశాఖపట్నానికి ఒక టికెట్ కావాలి. విశాఖపట్నం వెళ్దండి బస్సు. అరకు వెళ్ళడానికి ఇదే లాస్ట్ బస్సు. అరక?
వైజాగ్ వెళ్దా ఈ బస్సు? ఇక్కడ నుంచి అరకు వెళ్ళారనుకోండి, అక్కడ వైజాగ్ వెళ్ళడానికి చాలా బస్సులు ఉంటాయి. వాటిలో ఏదో ఒకటి ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, అరకు టికెట్ ఇవ్వండి. ఆ, అరకు ఒకటి. చిల్లర తర్వాత ఇస్తాను మహారాజా. అట్టాగే మహారాజా. జాగ్రత్తగా వెళ్ళరా. వెళ్ళొస్తాను నాన్న. బాయ్. ఎక్కమ్మా, ఎక్కువ త్వరగా ఎక్కువ. బస్సు వచ్చేసింది. రండి రండి రండి, అరకు అరకు లాస్ట్ బస్, లాస్ట్ బస్. అరకు వెళ్ళడానికి ఇదే లాస్ట్ బస్. థ్యాంక్ యూ సో మచ్. బాంబేకి వెళ్ళి ఫోన్ చేస్తాను. కాపాడినందుకు చాలా థ్యాంక్స్. బాయ్. జాగ్రత్తగా వెళ్ళి. రయ్య రయ్య రయ్య. టికెట్ టికెట్ టికెట్. వచ్చేసా. నెమ్మదిగా నెమ్మదిగా రాయే. సీత, జాగ్రత్త జాగ్రత్త, జాగ్రత్తగా రా, జారి పడతావు. ఏ సింగా, ఎందుకు అలా చూస్తున్నా? కళ్ళు కాలిపోతాయమ్మా. చూపులతోనే చంపేస్తున్నా. నేను సొత్తా ఉంటే కళ్ళు కాలిపోవు, సమ్మగుంటది. ఆహా, ఇలాంటి మాయ మాటలకి ఏమీ తక్కువ లేదు. మాటలు కట్టి పెట్టేసి ముందు బండితి. యాడికి పోతున్నావే? అనంతగిరికి. ఎందుకో? రాయుడు గారింట్లో 3 రోజుల వరకు ఎవరు ఉండరట. రాయుడు గారికి సాయం చేద్దామని పిలిచారు, అందుకే వెళ్తున్నా. ఎవరు కదలడానికి ఇల్లేదా? వదిలితే కాల్చి పారేస్తానా? కూర్చో. మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఒట్టి పెట్ల వేటగాళ్ళే. రయ్య రయ్య రయ్య.